విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్య కువలయైః కృపాధారా ధారా కిమపి మధుర భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. ఇంతవరకు అమ్మవారి యొక్క కళ్ళల్లో ఒక రకమైనటువంటి కాలం గురించి చెప్పబడింది. సూర్యచంద్రుల గురించి, పగలు రాత్రుల గురించి, ఏర్పడడం గురించి చెప్పబడింది. ఇప్పుడు ఈ శ్లోకంలో దేశాన్ని గురించి తెలియజేస్తున్నారు. కవితాపరంగా ఇది ఒక అద్భుతమైనటువంటి భావం. ఒకనొకప్పుడు భారతదేశంలో ఒక గొప్ప నగరాలు, 8 నగరాలు ఉండేవిట. వాటిని చూడాలి, వాటిని దగ్గరికి వెళ్ళి అందులో ఉండేటువంటి వైభవాన్ని చూడాలి అని అప్పుడు ఉండేటువంటి ప్రజలు చాలా తహతహలాడుతూ ఉండేవారట. కానీ అమ్మ, మాకు అక్కడెక్కడికో వెళ్ళి ఆ నగరాలను చూడాలనేటువంటి ఆసక్తి లేదు, అవన్నీ కూడా నీ కళ్ళలోనే చూడగలుగుతామమ్మా అని చెప్తున్నారట. ఇందులో అమ్మవారి యొక్క 8 రకాల చూపులు వర్ణించబడ్డాయి. ఆ 8 రకాల చూపులని 8 నగరాల పేర్లతో ప్రస్తుత నామాలు వాటికి ఏమిటంటే, ఒకటి విశాల. విశాల అనేటువంటిది ప్రస్తుతం బద్రీనాథ్ అని చెప్తారట. కళ్యాణి అంటే ముంబై నాసిక్ మధ్య ఉన్నటువంటి ప్రాంతం. అయోధ్య ఉత్తరప్రదేశ్. ధార ఒకానొకప్పుడు మనం చిన్నప్పుడు చందమామ బాలజ్యోతి కథలలో ధారా నగరాన్ని పరిపాలించే రోజుల్లో అని చెప్తూ ధారా అనేటువంటి మాట ఎక్కువ వాడుతూ ఉండేవారు. ఆ ధారా నగరం ప్రస్తుతం ధారెడారి ప్రాంతంట. మధుర ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటిది. భోగవతి నేటి అమరావతి ఆంధ్రప్రదేశ్. ఇంకా విజయనగరం. అవంతి ఉజ్జయిని మధ్యప్రదేశ్ అన్నమాట. ఇవి ఎక్కడెక్కడ అమ్మవారు తన యొక్క చూపులతో శత్రువులని క్షోభ పెట్టి వాళ్ళని సంహరించేటువంటి ప్రయత్నం చేసిందో ఆయా దృష్టుల పేర్లతోనే, అంటే ఆ అమ్మవారి యొక్క చూపుల పేర్లతోనే ఆయా నగరాలు వచ్చాయట. ముందుగా విశాల అనే పేరు గల దృష్టితో జన సంక్షోభం చేసింది కాబట్టి ఆ ప్రదేశంలో విశాల అనే నగరం వెలిసింది. విశాలము అంటే చాలా విస్తారమైనది అనే అర్థంలో చెప్పుకోవచ్చు. అలాగే కళ్యాణి అంటే ఏ కళ్యాణి దృష్టితో అంటే ఆశ్చర్యాన్ని సూచించే చిరునవ్వుతో, మంగళప్రదమైనటువంటి దృష్టితో శత్రువులను కలత పెట్టిందో అక్కడ కళ్యాణి నగరంట. అలాగే అమ్మవారు ఎక్కడ అయోధ్య దృష్టితో అంటే కంటిలో ఉండే నల్లగుడ్డులో నవ్వు మొలకలు కనిపించేటువంటి స్మేర తారకం అని చెప్తారు. అంటే శత్రువులని అటువంటి దృష్టితో నిర్మూలించిందో అక్కడ అయోధ్య నగరము. అయోధ్య అంటే యోధులకు కూడా జయించడానికి శక్యము కానిది అనేటువంటి పేరుతో దానికి యొక్క అర్థాన్ని ఆ విధంగా చెప్తారు. అలాంటి అయోధ్య నగరము. ఇంకా ఎక్కడ ధారా దృష్టితో అంటే కంటిలో అలసత్వము కనిపించేటువంటి దృష్టితో దేవి శత్రువులను నిర్మూలించిందో, ధార అంటే అమృత ధార, ఆవిడ యొక్క మన మీద ఉండేటువంటి వాత్సల్యాన్ని ధారగా చూపించేటువంటి ప్రదేశం ధారానగరం. అలాగే ఎక్కడ మధురా దృష్టితో అంటే ఒక రకమైనటువంటి వంకర చూపుతో శత్రువులను నశింపజేసిందో అక్కడ మధురా నగరం వెలిసిందిట. ఇంకా అమ్మవారు భోగవతి దృష్టితో అంటే తళుకు చూపులతో శత్రు సంహారం చేసిందో అక్కడ భోగవతి నగరం వెలిసింది. ఎక్కడ దేవి అవంతి దృష్టితో, అవంతి అంటే నాశనము చేయనిది అనే అర్థంలో శత్రువులను నాశనం చేసి తన యొక్క భక్తులను రక్షించుట అనే అర్థం. అవంతి అంటే రక్షించుట అనే అర్థంలో అవంతి నగరం వెలిసింది. ఎక్కడ విజయ దృష్టితో అంటే క్రీగంటి చూపుతో శత్రువులని యొక్క మరణం జరిగే విధంగా చేసిందో అక్కడ విజయనగరం వెలిసింది అని చెప్తారు. అమ్మవారి చూపులన్నీ దోషరహితములు అని తెలుసుకోవాలి. అమ్మవారికి విశాల, కళ్యాణి మొదలైనటువంటి దృష్టులకు వేరువేరు విధాలుగా కూడా అర్థం చెప్పవచ్చు. ఉదాహరణకి విశాల అంటే విశాల గుణములతో కూడిందని, విస్తృతమైనది అని చెప్పవచ్చు. కళ్యాణి అంటే ఎప్పుడూ కళ్యాణాన్ని కలిగించేది అని అర్థం కూడా చెప్తాం. ఈ రకంగా విశాల కళ్యాణి స్ఫుట రుచి అయోధ్య కువలయ అంటే విశాల, కళ్యాణి, అయోధ్య అనేవి నల్ల కలువలచే జయింపరాని కాంతి గల చూపులు అనే భావం. అలాగే కృపాధారాధార కిమపి మధురా భోగవతిక, అమ్మవారి యొక్క చూపులు ధార, మధుర, భోగవతి అనే పేర్లతోటి ఆమె యొక్క దయాధారకే ఆధారమైంది అని అర్థం చెప్తారు. అలాగే అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ, అమ్మ నీ యొక్క చూపు అవంతి అంటే అవంతి అనే పేరు కలిగినది, బహునగర విస్తార విజయ అంటే అనేక నగరాలను జయించినటువంటి దృష్టి కలిగినది. అందువలన
ఆ చూపుకి విజయ అనే పేరు వచ్చింది. ఈ విధంగా అమ్మవారి యొక్క యౌవన ప్రారంభ దశలోని కన్య యొక్క దృష్టితో సమానమైన ముగ్ధమోహన దృష్టి విజయా దృష్టి, అంటే క్రీగంటి చూపు అని చెప్పవచ్చు. ఈ విధంగా పైన చెప్పినటువంటి విశాల మొదలైన 8 పేర్లు కూడా వ్యవహారానికి కూడా చాలా యోగ్యంగా ఉన్నాయి. అంటే అమ్మవారి యొక్క దృష్టుల పేర్లతో ఈ పేర్లన్నీ చెప్తూ ఈ నగరాలు పిలువబడ్డాయి అని చెప్తున్నారు. ఇక్కడ చాలా బలవంతుడైనటువంటి ప్రభువు శత్రువులను జయించి వారి యొక్క పదవులను పొంది వాళ్ళ బిరుదులను గ్రహించి వ్యవహరించే విధంగా శ్రీదేవి యొక్క దృష్టి ఆ నగరాలని వైపుల్యాది గుణాలందు జయించి ఆయా నామాలను ధరించింది అని భావం. అమ్మవారి యొక్క చూపులు విశేష ప్రసారమే విశాలాది నగరంలోనే అర్థం తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.